దేశంలో రాష్ట్రంలో భూమిని నమ్ముకొని పంట వేసినటువంటి ఏ రైతు కూడా ఈ రోజున ఆరోగ్యకరంగా లేడు. తీవ్రమైనటువంటి మానసిక క్షోభతోటి అన్నదాత ఆక్రోశం వినపడతా ఉంది. సాధారణ మధ్యతరగతి ప్రజలందరికీ వినపడతా ఉంది తప్ప కానీ మోడీకి కానీ చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళెవరికి కూడా రైతు శోకాలు వినిపించడం లేదు. అందుకనే రైతు బాధని అర్థం చేసుకోలేనటువంటి ఏ దేశం కూడా కళకళలాడతా లేదు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా రైతు క్షేమంగా లేకపోయినా, రైతు లాభసాటిగా లేకపోయినా, వ్యవసాయం లాభసాటిగా లేకపోయినా ఆ దేశాలు కరువు కాటకాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. అందుకనే ఇవాళ చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా హైటెక్ పాలన అంటూ తిరుగుతూ ఉన్నాడు. అలాగే పీ అని ఈ పీపీపీ మోజులో పడి రైతుల్ని మర్చిపోయాడు, ప్రజల్ని మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేకపోతే చంద్రబాబు నాయుడు స్పందన ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పంట కూడా రైతుకి అన్ని నష్టాలే వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ స్పందన ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ప్రశ్నించడమే కాదు, రాబోయే రోజుల్లో ఈరోజు సిసిఐ కార్యాలయం దగ్గర పత్తి రైతుల కోసం ఎలాగైతే చేశామో ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం కోసం అవసరమైతే చలో అసెంబ్లీ కూడా పిలుపునిచ్చి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం, రైతుల గిట్టుబాటు ధరలు సాధించి తీరుతామని హెచ్చరిస్తా ఉన్నాం. శివాజీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లా. ఈరోజు పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ ఈ కాటన్ కార్పొరేషన్ నిబంధనలతోటి ఈ తడిని పొడిని చాలా తేమ శాతం ఎక్కువ ఉందని కొంటలేదు. చాలా వరకు తక్కువ తేమ శాతం ఉన్నాయి కూడా తీసి పక్కన పడేస్తున్నారు. దానికి ఆ తేమ నిబంధనలను సడలించాలని, అదేవిధంగా దానికి పత్తి రైతుకి మద్దతు ధర ప్రకటించాలని, ఇప్పటికే అతివృష్టి ఇటు వల్ల వచ్చిన పత్తి రైతుకి 3,000 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిసిఐ ఆఫీసుల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. దానిలో భాగంగానే గుంటూరు జిల్లాలో ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ పోరాటంలో ఇప్పటికైనా వాళ్ళు కొంచెం ఈ సడలించి పత్తి కొనగలకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తాం. వినుకొండ మండలము నియోజకవర్గము. మా పేరు పిన్నబోయిన వెంకటేశ్వర్లు అండి. పత్తి వేస్తుండ్రు కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో వర్షానికి కూడా తడిసి వాళ్ళు కావిలి గాయక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో బరిగొడ్లకు కూడా కావిలి గాయాల్సి వచ్చింది వాళ్ళు వేసిన టైంలో. అందులో ధర లేక 6,000కు 5,000కు కొనుగోలు చేయటమును, అందువల్ల ఇంకా పత్తి ఇంట్లో ఉంచలేక వాళ్ళు అమ్మేసుకుంటా ఉన్నారు. అందు నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక పత్తికే కాదండి, పొగాకు అయితేనేమి పొగాకు వద్దంటున్నారు, కొనుగోలు చేయొద్దు అంటున్నారు. ఓ పక్కనేమో కంపెనీ వాళ్ళు పొగాకు వేసుకోమని చెబుతున్నారు. వాళ్ళే మళ్ళా నారులు అవి పోసి అవి పొలాలు చూసి పొగాకు సక్రమంగా ఉండేదాన్ని చూసుకుంటా ఉన్నారు. అది మిర్చి కూడా నెల్లి పట్టిపోయింది అసలు పూర్తిగా. అది కూడా ఇబ్బందిగానే ఉంది. మా ఏరియాలో అయితే పత్తి కానీ మిరప కానీ ఈ పొగాకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సంవత్సరం ధర కూడా పూర్తిగా లేదు, గిట్టుబాటు ధర లేదు. అందునుంచి కనీసం ఏదైనా కానీ ఎకరానికి మిర్చికైతేనే 20,000, పొగాకు కూడా 15,000, ఈ పత్తికి కూడా 15,000 ఇస్తే కానీ ప్రభుత్వం ఆదుకుంటారని, రైతులను కాపాడుకుంటారని మేము తెలియజేస్తున్నామండి. నా పేరు బాణాల రామయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం. ఇక్కడ సిసిఐ కొనుగోలు కేంద్రం దగ్గర ఈరోజు ధర్నాకు ప్రధాన కారణము, మా ప్రాంతంలో పత్తి వేయటం జరిగింది. కానీ మార్కాపురం యార్డులో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తోందని ప్రస్తుతానికి కొనుగోలు ఏర్పాటు చేశారు, కానీ కనీసము కేజీ పత్తి కూడా కొనుగోలు చేయలే.
ఒక పక్క కేవలము అధికార పార్టీ ఊరిక ఓపెనింగులకే పరిమితమైంది, కానీ పత్తి రైతులను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ డలార్లు మా ప్రాంతంలో 5,000, 5,400 దాకా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఆ డలారి ద్వారాగానే గుంటూరు ప్రాంతానికి పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న రైతులకు కానీ కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. అదేవిధంగా వేసిన పత్తికి గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఉన్న పత్తికైనా రైతులకు ఏదన్నా చేస్తారనే ఆలోచనతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వెంటనే మద్దతు ధర 12,000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. మా కాడ కంది, వరి, ధాన్యము, అదేవిధంగా మా దగ్గర మిర్చి, ఈ 3 పంటలు ఆల్రెడీ కోతకు వచ్చే దశలో ఉన్నాయి. మిర్చికి వచ్చేసి గతంలో కూడా పంటకు దిగుబడి లేక రేట్లు లేక ఇబ్బంది పడ్డారు రైతులు. అదేవిధంగా కందులు కూడా ఈరోజు చూసుకునే మాట అయితే 7,000, 6,000 అంటున్నారు. పంట పండబోయేసరికి అవి దిగుమతి సక్రమంగా రాక రైతు నష్టపోతున్నాడు. దాన్ని పరిగణన తీసుకొని కరెక్ట్ గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ ప్రాంతం దగ్గర గాంధీనగరం, నేను శాఖ కార్యదర్శిని. మాకు మిర్చి వేశారు, ఎక్కువ మొక్కజొన్న వేశారు. ఈ వర్షాల వల్ల మొక్కజొన్న పోయింది. మిర్చికి కొమ్మెంటి తెగులు వచ్చి కనీసం కూలీలు కూడా లేదంటే కారణలేదు సార్. అది మా చాలా బాధగా ఉంది. పత్తి లేదు అసలు మాకు, ఇప్పుడే ఇంకా నాట్ల పీకేశారు. మొక్కజొన్న మాడుకు అది కూడా దెబ్బతిన్నది. మిర్చి అసలు దెబ్బతిన్నది. కూలీలు కూడా వెళ్ళవు. మేము బాధపడుతున్నాం. మద్దతు ధరే ఏముంటుంది, ఏదో దానికి గిట్టుబాటు. ఇప్పుడు 10 క్వింటాలు 5 క్వింటాలు అనుకో, దానికి గిట్టుబాటు ధర అయితే రైతులు బతుకుతారని కోరుకుంటున్నాం. గతంలో కూడా పెద్దగా ఏం లేదు. మరీ ఈ సంవత్సరం దారుణం. పోయిన 3 సంవత్సరాల నాడు బాగుంది. ఈ 2 సంవత్సరాలు ఈ ఏడు మరీ గుడ్డితనం అయిపోయింది. చాలా ఇబ్బంది. ఏ పంటలు ఏ కూలీలు కూడా వెళ్ళాం. మాకు అంత ఇబ్బందిగా ఉండవు. కనీసం జనాలు కూలీలు కూడా పోలేక ఇళ్లలో కూర్చున్నాం. పిలిచేవాళ్ళు లేరు. అట్ట పరిస్థితి మాది. అందుకని ప్రభుత్వం మేము ఇది చేస్తున్నాం. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో 11,20,000 ఎకరాల్లో పత్తి సాగు అయింది. 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. కానీ ఇప్పుడు వరకు దాంట్లో 10% కూడా కొనుగోలు చేయలేదు. అంటే ఇది ఏం చూపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేయటం వల్ల దళారులు కొనుగోలు చేసి వాళ్ళకి లాభాలు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఇదేమని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానంటాడు. తన ఎంపీల చేత వినతి పత్రాలు ఇప్పిస్తాడు. ఆడ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది 2 ఎన్డీఏ ప్రభుత్వాలే. కాబట్టి బాధ్యత తీసుకొని పత్తి కొనుగోలు చేయాల్సింది పోయి ఇవాళ దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడితే సమాజాన్ని మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడబలుకొని రాష్ట్రంలో పండిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే జరగబోయే పరిణామాలకి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందు ఆందోళన చేస్తున్న పత్తి రైతులు అయితే ప్రధానంగా పలు డిమాండ్లు చేస్తున్నారు. వాటిలో క్వింటా పత్తికి మద్దతు ధర అనేది ఖచ్చితంగా కేటాయించాలని, 12,000 రూపాయల మద్దతు ధరగా నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేసినా కూడా ఎక్కడ వారు స్పందించలేదని, పత్తి పంట పండించిన తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కనీసం కూలీలకు ఇచ్చేందుకు కూడా డబ్బులు ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించిన పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమించి తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, గుంటూరు నుంచి.